ఒక గ్రామంలో శివయ్య అనే ఒక పేదవాడు తన తండ్రి చేసిన 50,000 అప్పు కోసం గత 10 ఏళ్లుగా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నాడు. కూలీ లేదు, సరైన తిండి లేదు. అడిగితే మీ నాన్న అప్పు తీరలేదు అనే సమాధానం. ఇది బేగార్ అంటే ఫలితం లేని వెట్టి చాకరీ. శివయ్య కొడుకుని కూడా పనిలోకి రమ్మని దొర హుకుం జారీ చేశాడు. ఆ పిల్లాడిని ఎక్కడో పట్టణంలో అమ్మేయాలని ప్లాన్ చేశాడు దొర. శివయ్య కళ్ళలో కన్నీళ్లు ఆవిరైపోయాయి. గుండెల్లో భయం గడ్డకట్టుకుపోయింది. కానీ ఆ ఊరికి ఒక యువ ఆఫీసర్ వచ్చాడు. శివయ్య పడుతున్న నరకాన్ని చూశాడు. దొర గర్జిస్తూ, వీడు నా బానిస, వీడికి జీతం ఇస్తున్నా అని ఆఫీసర్తో చెప్పాడు. అప్పుడే ఆ అధికారి రాజ్యాంగపు పుస్తకాన్ని తీసి ఒక బలమైన మాట అన్నాడు. దొర, నీ అధికారం నీ గడప వరకే, కానీ ఈ దేశంలో ప్రతి మనిషి రాజ్యాంగం గడప వరకు. ఆర్టికల్ 23 ప్రకారం ఏ మనిషిని బానిసగా ఉంచడం అది మరణశిక్ష కంటే పెద్ద నేరం. అక్కడ శివయ్యకు అర్థమైంది, తన వెనుక ఉన్నది కేవలం ఒక ఆఫీసర్ కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 అని. శివయ్య కొడుకుని అమ్మడం అసాధ్యమని దొరకి తెలిసొచ్చింది. ఆ ఆఫీసర్ శివయ్యకి 10 ఏళ్ల శ్రమకి కూలి ఇప్పించడమే కాకుండా బానిస సంఖ్యల నుండి విముక్తి చేశారు. ఒక మనిషి ఆకలిని పెట్టుబడిగా మార్చుకొని అతని రక్త మాంసాలను పిండేసే అధికారం ఎవరికి కూడా లేదు. అప్పు తీర్చలేదని తరతరాలను బానిసలుగా మార్చే కథకు ముగింపయింది. ఇది శివయ్య అనే సామాన్యుడి కథ కాదు, తరతరాలుగా జరుగుతున్న అణిచివేతపై భారత రాజ్యాంగం సాధించిన విజయం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.